వాళ్ళు అప్పుడు సమరస్త ఫౌండేషన్ వాళ్ళు లెక్కతో సహా చెప్పారు, ఇదిగో 750 గుళ్ళు మేము కట్టాం, రండి చూపెడతాం, లిస్టుతో సహా ఇచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ గురించి ఇదివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2-3 మాట్లాడారు. అప్పుడే ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఈ వెనకాల నుంచి భానుప్రకాష్ అడగమనండి శ్రీవాణి ట్రస్ట్ ఏంటో, దాంట్లో ఏమైనా తేడా జరిగిందా అన్నటువంటిది. టీటీడీ తరపున కట్టించినటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో తేడా జరిగిందా పట్టుకోండి, ఖచ్చితంగా శిక్షించండి, తప్పులేదు. కానీ అసలు టోటల్ శ్రీవాణి ట్రస్ట్ ని అవమానించద్దు. అదే కదా, చాలా మంచి ఉద్దేశంతో పెట్టింది. అది చంద్రబాబు గారి టైంలోనే స్టార్ట్ అయింది, కొత్త కాదు అది. పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ చేసేస్తున్నారా, రాజకీయంతో సనాతన ధర్మం లింక్ చేసేస్తున్నారా? చూడాలి. అంటే ఆయనకున్న ఫీడ్బ్యాక్తో ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉండాలి. అది ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వన్ సైడ్ ఫీడ్బ్యాక్ అయ్యి ఉండకూడదు, క్రాస్ చెకింగ్ మెకానిజం ఉండాలి. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫిగర్, కోట్లాది మంది అభిమానించేటటువంటి వ్యక్తి అయినప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. తప్పు జరిగినప్పుడు నువ్వేమైనా చేయొచ్చు, నో డౌట్. అందులో లడ్డూకి సంబంధించి ఇప్పుడు కమిటీ వేస్తే ఇంకా ధృవీకరించకుండా నువ్వు ఎట్లాగా, ఒక ఆరోపణ ఇది, అంతే కదా, దాన్ని బేస్ చేసేసుకుని ఎట్లాగా వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు వారాహి డిక్లరేషన్, సనాతన డిక్లరేషన్ రెండు ఒకటేనా? అంటే దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అసలు? సనాతన డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ లేదు. వారాహి సబ్ పెట్టారు, ఎందుకంటే వారాహి అంటే ఆ వెహికల్ ఆల్రెడీ అలవాటు ఉన్నది కాబట్టి దాన్ని తీసుకెళ్లి దాని మీద సబ్బ పెట్టడం అంతే. సనాతన డిక్లరేషన్ అది. సనాతన డిక్లరేషన్ అనేది చాలా మంచి ఆలోచన. ఏది గుళ్ళన్నీ కూడా ప్రభుత్వాల చేతిలో ఉండకూడదు, అది ఎక్కడో ఎందుకు, దాన్ని ఆంధ్రాలో అమలు చేయమనండి, సనాతన బోర్డు ఆంధ్రాలో పెట్టించండి, అదే కదా. సింపుల్ గా ఆలయాల్ని ప్రభుత్వం